పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామలో నూతన గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గర్భిణి ఆరోగ్యంగా ఉంటేనే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ శ్రీనివాస గార్డెన్లో నిర్వహించిన పోషక అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గర్భవతి ఆరోగ్యంగా ఉండటానికి అంగన్వాడీలో గుడ్లు, పాలు, పోషక పదార్థాలు అందజేస్తామని పోచారం తెలియజేశారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం కర్కపల్లి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ప్రారంభించారు. ప్రతిమ రిలీఫ్ హాస్పిటల్, అమృతవర్షిణి ఫౌండేషన్, భూపాలపల్లి వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉన్న ప్రజలు ఆరోగ్యం కోసం ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. మల్కాజ్గిరిలోని పలు ప్రాంతాల్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు, మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్, ఇతర బీజేపీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. దేశంలోనే అతిపెద్ద సభ్యత్వం బీజేపీ ముందంజలో ఉందని రామచంద్రరావు తెలియజేశారు. పౌష్టికాహారంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ పట్టణంలోని టీఎన్జీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోషక అభియాన్ వక్షోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 33వ వార్డు హనుమాన్ బస్తీలో అనాథలకు పాత బట్టల సేకరణ పేరుతో దుండగులు వచ్చారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను బెదిరించడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాలనీలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా అంబేద్కర్ చౌరస్తాలోని బట్టల షాప్లో చోరీ జరిగింది. సుమారు 20,000 రూపాయల విలువ చేసే బట్టలు చోరీ జరిగినట్లు చిరు వ్యాపారి గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.